హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ వేల్చూరి. ఈరోజు వీడియోలో సోర్స్ కోడింగ్ థియరమ్స్ గురించి చూద్దాం. మనం కమ్యూనికేషన్లో ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి సెండ్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ సెండింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది మనం సోర్స్లో జనరేట్ చేస్తాం. ఎక్కడైతే సోర్స్లో మనం కోడ్ అనేది ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ ఫార్మేట్లో సెండ్ చేయడానికి డిజిటల్ కమ్యూనికేషన్ కోసం మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ని కోడెడ్ ఫార్మేట్లోకి జనరేట్ చేయాలి. అప్పుడే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సోర్స్ కోడింగ్ వచ్చేసరికి సోర్స్ కోడింగ్లో మనకి 2 థియరమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఏవైతే ఇన్ఫర్మేషన్ని మనం కోడెడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నామో దాన్ని ఎన్కోడింగ్ అంటాం. రిసీవర్ దగ్గర కోడ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చే ఒక ఎన్క్రిప్షన్ కీ ఏదైతే ఉందంటే పాస్వర్డ్ ఏదైతే తను ఎంటర్ చేస్తాడో రిసీవర్ అనేవాడు, అప్పుడు మాత్రం తను ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏముంది హైడ్ అయ్యి ఏముంది అనేది ఆ కోడెడ్ ఫార్మాట్లో నుంచి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ సోర్స్ కోడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే డేటాని సెక్యూర్గా సెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఎన్కోడ్ ది డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం సోర్స్లో జనరేట్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనం హైడ్ చేసి సెండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ హైడింగ్ అనేది ఎలా చేస్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మేట్లో అయినా జనరేట్ అవని దాన్ని ఒక కోడెడ్ ఫార్మేట్ ఇన్ ద సెన్స్ బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం, అంటే 0s and 1s మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ సోర్స్ కోడింగ్ థియరం వచ్చేసరికి మనకి 2 టైప్ ఆఫ్ సోర్స్ కోడింగ్ థియరమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హఫ్మెన్ కోడింగ్, రెండోది వచ్చేసరికి షన్నాన్ ఫానో కోడింగ్. ఫస్ట్ హఫ్మెన్ కోడింగ్ అనేది ఎలా చేయాలి, దాని యొక్క ప్రొసీజరల్ స్టెప్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. హఫ్మెన్ కోడింగ్లో వచ్చేసరికి హఫ్మెన్ కోడింగ్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏవైతే మనకి సింబల్స్ ఇచ్చాడో సోర్స్ సింబల్స్, ఆ సింబల్ యొక్క రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ అన్నీ కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే టాప్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూకి మనం అరేంజ్మెంట్ అనేది చేయాలి. సెకండ్ స్టెప్లో వచ్చేసరికి ఆ అరేంజ్ చేసిన అన్ని ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో టాప్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూస్, ఆ ప్రాబబిలిటీ అన్నిటికీ కూడా మనం లీస్ట్ నుంచి వెళ్ళాలి. లాస్ట్ 2 ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని ఒక సెట్గా అసైన్ చేసుకొని లీస్ట్ ప్రాబబిలిటీకి ఏమో కోడ్ 1, దాని ప్రీవియస్ ప్రాబబిలిటీకి కోడ్ 0 అనేది అసైన్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి రిపీట్ చేయాలన్నమాట మనం ఆ సెకండ్ స్టెప్ని. ఆ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే లీస్ట్ వాల్యూ దాని యొక్క ప్రీవియస్ వాల్యూ రెండింటిని సెట్ చేసి ఆ సెట్కి వచ్చేసరికి సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఆ రెండింటిని యాడ్ చేసిన ఒక సమ్ వాల్యూ అనేది మనం అప్టైన్ చేస్తున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చేయాలి అంటే రిమైనింగ్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ప్రాబబిలిటీస్ని మనకి సమ్ వాల్యూ వచ్చింది, ఒక 2 ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే ఆ వచ్చిన సమ్ వాల్యూ ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది మనం ఎప్పటివరకు కంటిన్యూ చేయాలి అంటే లాస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ వచ్చి ఆ రెండింటికి కోడ్ 1 కోడ్ 0 అసైన్ చేసే వరకు కూడా ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేస్తూ వెళ్ళాలి. ఫైనల్గా మనకు అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే ప్రాబబిలిటీ వాల్యూస్ ఉన్నాయో ఈచ్ ప్రాబబిలిటీ యొక్క పాత్ అనేది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఆ పాత్ని ట్రేస్ చేసుకుంటూ మనం కోడ్స్ అనేది అప్టైన్ చేయాలి. దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఆ డిజిట్స్ అంటే బైనరీ వాల్యూస్ ఏవైతే మనం అసైన్ చేస్తున్నామో వాటిని ట్రేస్ చేస్తూ పాత్ని బేస్ చేసుకొని పాత్కు అనుగుణంగా వచ్చిన కోడ్స్ అనేది నోట్ చేస్తాం. అది స్టెప్ 4 అవుతుంది. స్టెప్ 5లో వచ్చేసరికి ఏవైతే మనం ట్రేస్ చేస్తూ వచ్చిన డిజిట్స్ ఉన్నాయో వాటిని రివర్స్ రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B0, B2, B1, B0 ఇలా అరేంజ్మెంట్లో ఉంటే వాటిని B0, B1, B2 ఇలా అరేంజ్మెంట్లో రాస్తామన్నమాట. ఏవైతే ఈ గ్రూప్ ఆఫ్ బిట్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ బిట్స్ని మనం ఏమంటామంటే కోడ్ వర్డ్ అంటాం. కాబట్టి 5th స్టెప్లో మనం కోడ్ వర్డ్స్ అనేది అప్టైన్ చేస్తున్నాం అన్నమాట.
నెక్స్ట్ 6th స్టెప్లో వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ బైనరీ బిట్స్ అనేది అప్టైన్ చేసాం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సింబల్ జనరేట్ చేసిన సోర్స్ దగ్గర ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి ఫైనల్గా వచ్చినాయి అని చూసుకొని ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ కౌంట్ని మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ పర్ మెసేజెస్గా నోట్ చేస్తాం. ఇలా వచ్చిన వాల్యూస్ అన్నిటినీ బేస్ చేసుకుంటే దిస్ ఈజ్ హఫ్మెన్ కోడింగ్ కన్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఈ హఫ్మెన్ కోడింగ్ కన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఫైనల్గా కోడ్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ కోడ్ ఎఫిషియన్సీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ ఎన్ రేషియో ఇన్ బిట్వీన్ ది ఎంట్రోపీ వాల్యూ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. ఎంట్రోపీకి యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మన కోడ్ ఎఫిషియన్సీ అనేది అప్టైన్ చేస్తాం. హఫ్మెన్ కోడ్ కన్స్ట్రక్షన్ని కోడ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఒక డిస్క్రీట్ మెమరీలెస్ సోర్స్ అనేది ఇచ్చాడు. ఆ డిస్క్రీట్ మెమరీలెస్ సోర్స్ నుంచి మనం 5 సింబల్స్ని జనరేట్ చేస్తే ప్రతి సింబల్కి దాని యొక్క రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ అనేది మనకి ఇచ్చాడు. సో ఆ ఇచ్చిన ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం హఫ్మెన్ కోడింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. అట్లాగా ఆ కన్స్ట్రక్షన్ టేబుల్ యూజ్ చేసి వచ్చిన డిజిట్స్తో మనం కోడ్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి ఫాలో అవ్వడానికి కొన్ని స్టెప్స్ అనేది ఆల్రెడీ మనం చూసాము. వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఏవైతే ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయో సింబల్ వాల్యూస్, ఆ ఇచ్చిన సింబల్ వాల్యూస్ వాటి యొక్క ప్రాబబిలిటీస్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో ఇచ్చిన మెసేజెస్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఏమేమి ప్రాబబిలిటీస్ ఇచ్చారంటే ఫస్ట్ ప్రాబబిలిటీ వచ్చేసరికి 0.4, సెకండ్ ప్రాబబిలిటీ 0.19, నెక్స్ట్ వన్ 0.15, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబబిలిటీ 0.16 అండ్ ఫిఫ్త్ ప్రాబబిలిటీ వీ హ్యావ్ యాజ్ 0.15. ఇచ్చిన ఈ ప్రాబబిలిటీస్ అన్నిటిని కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? టాప్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూకి అసైన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం హఫ్మెన్ సోర్స్ కోడింగ్ యూజ్ చేసి ఇచ్చిన ఈ ప్రాబబుల్ వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ మెసేజెస్ అనేది నోట్ చేద్దాం. సో ఇచ్చిన మెసేజెస్ ఏంటి అంటే x1, x2, x3, x4 అండ్ x5. బట్ వీటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉండాలి? డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అనేది ఉండాలి. సో మెసేజెస్ నేను డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకొని రాస్తే మనకి x1, x2, x3 తర్వాత x5 నెక్స్ట్ x4 వస్తుంది. వాటి యొక్క ప్రాబబిలిటీస్ అనేది మనం నోట్ చేస్తే ఇచ్చిన ప్రాబబిలిటీ వాల్యూస్ మనకి ఏమున్నాయి? 0.4, నెక్స్ట్ 0.19, నెక్స్ట్ 0.15. బట్ మనకు రాయాల్సింది ఏంటి? 0.16 రాయాలి. సో 0.16 అండ్ 0.15 ఇలా మనం అరేంజ్మెంట్ అనేది చేస్తున్నాం. సో 0.16 ఇచ్చాడు కాబట్టి 0.16, 0.15, 0.15 ఇది స్టేజ్ 1 అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే హఫ్మెన్ కోడింగ్లో సెకండ్ స్టెప్ ఏంటి? లీస్ట్ 2 ప్రాబబుల్ వాల్యూస్ని 1 సెట్ ఆఫ్ వాల్యూస్గా చేసి సెట్ ఆఫ్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూకి కోడ్ 1 అసైన్ చేయాలి. అట్లాగే దాని ప్రీవియస్ వాల్యూకి కోడ్ 0 అసైన్ చేస్తాం, దాని సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళేసరికి రిమైనింగ్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ప్రాబబిలిటీస్ని ఇప్పుడు వచ్చిన సమ్ వాల్యూని కూడా మనం అగైన్ డిసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చిన మనకి సమ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.30. అది 0.19 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాల్యూ అనేది అది ముందు రాసి 0.19 అలాగే నెక్స్ట్ వాల్యూస్ కూడా మనం నెక్స్ట్ రాస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలంటే నెక్స్ట్ ఫైనల్ సెట్ ఆఫ్ వాల్యూస్ వచ్చే వరకు చేయాలి. కాబట్టి మళ్ళీ అగైన్ లీస్ట్ ప్రాబబిలిటీ దాని యొక్క ప్రీవియస్ ప్రాబబిలిటీ వాల్యూస్ని సెట్ చేసాం. అబోవ్ వాల్యూకి 0 అండ్ లీస్ట్ వాల్యూకి 1 కోడ్ అసైన్ చేసాం. దాని సమ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన సమ్ వాల్యూ అనేది రిమైనింగ్ ప్రాబబుల్ వాల్యూస్కి అరేంజ్మెంట్ అనేది మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. కాబట్టి వచ్చిన మన వాల్యూ ఎంత వచ్చిందంటే 0.35 వచ్చింది కాబట్టి దాన్ని సెకండ్ పొజిషన్లో రాసాం. రిమైనింగ్ ఉన్న 0.3 వాల్యూ అనేది నెక్స్ట్ పొజిషన్లో రాసాం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ లీస్ట్ 2 ప్రాబబిలిటీస్ని ఒక సెట్ చేసాం. లీస్ట్ వాల్యూకి 1, అబోవ్ వాల్యూకి 0 అసైన్ చేసాం. అండ్
అప్టైన్ అయిన సమ్ వాల్యూ అనేది రిమైనింగ్ ప్రాబబిలిటీ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు అబవ్ ఉంటే దాన్ని మళ్ళీ ఫస్ట్ రాస్తాం. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 0.65 కాబట్టి దీన్ని ఫస్ట్ రాసాం. రిమైనింగ్ ఉన్న ప్రాబబిలిటీ వాల్యూ ఎంత ఉందంటే 0.4 కాబట్టి దీన్ని నెక్స్ట్ కింద రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండు సెట్ వాల్యూస్ని చూస్తే దీనిలో ఇంకా మనం సమ్ చేసే దానికి ఏమీ లేదు కాబట్టి లీస్ట్ వాల్యూకి ఏమో 1 కోడ్ అసైన్ చేస్తాం, దాని ప్రీవియస్ ప్రాబబిలిటీకి 0 కోడ్ అసైన్ చేస్తాం. సో ఇంతటితో మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హఫ్మెన్ కోడింగ్. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే హఫ్మెన్ కోడింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఏం రాయాలి అంటే ఇచ్చిన సింబల్స్కి ఏవైతే ఉన్నాయో మనం చెప్పిన స్టెప్స్ మాదిరి ఆ స్టెప్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అప్టైన్ చేయాలి బైనరీ వాల్యూస్ అనేవి. దానికోసం ఫస్ట్ మనం మెసేజెస్ని తీసుకుంటున్నాం. ఇచ్చిన మెసేజెస్ ఏమున్నాయో అవన్నీ నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ మెసేజెస్ తర్వాత ప్రాబబిలిటీ వాల్యూస్ని కూడా డిసెండింగ్ ఆర్డర్లో మనం తీసుకున్న ఆర్డర్లోనే నోట్ చేసుకుంటున్నాం. ఆ ప్రాబబిలిటీస్ వాల్యూస్ నోట్ చేసిన తర్వాత మనకి ఇందాక ప్రీవియస్గా స్టెప్స్లో చెప్పిన మాదిరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డిజిట్స్ ఏవైతే మనం అప్టైన్ చేసామో ఆ అప్టైన్ చేసిన డిజిట్స్ని పాత్ బేస్ చేసుకొని ట్రేస్ చేసుకుంటూ నోట్ చేయాలి. అంటే 0.4 అనే పాత్ అనేది ఏ విధంగా వెళ్ళింది, ఫైనల్గా దాని యొక్క కోడ్ అనేది ఎంత అసైన్ అయింది అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ కాలం మనకు రావాల్సింది ఏంటి అంటే డిజిట్స్ అప్టైన్డ్ బై ట్రేసింగ్ ది గివెన్ ప్రాబబిలిటీస్. 3 డిజిట్స్ అందుకన్నా రావు కాబట్టి నేను ఇక్కడ B2, B1 అండ్ B0గా తీసుకుంటున్నాను అన్నమాట ఇచ్చిన డిజిట్స్ని. సో B2, B1 అండ్ B0. ఇప్పుడు మనం ఫస్ట్ 0.4 కనుక చూస్తే ఆ 0.4 పాత్ అనేది ఎలా ఉందనేది అప్టైన్ చేయాలి. నెక్స్ట్ కాలం మనకి ఏముంటుంది అంటే కోడ్ వర్డ్ అప్టైనింగ్, అంటే మనకి ఏవైతే డిజిట్స్ ట్రేసింగ్తో వచ్చినాయో వాటిని రివర్స్లో రాస్తాం అనమాట. ఫైనల్గా ఇంకేం కావాలి అంటే ఈచ్ ప్రాబబిలిటీకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది అసైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అంటాం. దాన్ని ఏమంటాం నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. నెక్స్ట్ ఇక్కడ 0.4 పాత్ కనుక చూస్తే ఈ పాత్ అనేది ఫైనల్గా ఒకే ఒక కోడ్ అనేది అసైన్ అయ్యి ఉంది. ఆ కోడ్ ఏంటి అంటే 1. సో ఒకటే సింగిల్ బిట్ కాబట్టి నేను మిడిల్లో అసైన్ చేసుకున్నా B1కి. నెక్స్ట్ 0.19 పాత్ చూస్తే ఇక్కడ పాత్ అనేది ఇక్కడ సమ్ వాల్యూకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అసైన్ అయిన కోడ్ ఎంత 0. అక్కడి నుంచి పాత్ వెళ్ళింది మళ్ళీ 0కి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 0కి. కాబట్టి నెక్స్ట్ వచ్చిన ట్రేసింగ్ డిజిట్స్ ఏంటి అంటే 0, 0, 0. నెక్స్ట్ 0.16 ప్రాబబిలిటీకి 1. ఆ 1 మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది పాత్ 0కి వెళ్ళింది 0. మళ్ళీ ఆ 0 పాత్ ఎక్కడికి వెళ్ళింది 0కి కాబట్టి 0. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబబిలిటీ వాల్యూస్ కూడా చూద్దాం. నెక్స్ట్ దానికి కోడ్ 0. ఆ 0 పాత్ ఈస్ వెంట్ టు 1 నెక్స్ట్ 0. సో 0, 1, 0 ఈజ్ ద కోడ్ వీ గెటింగ్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబబిలిటీకి 1 దగ్గర నుంచి పాత్ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి 1కి వెళ్ళి 1 దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 0కి కాబట్టి 110 ఈజ్ ద కోడ్ వీఆర్ గెటింగ్. సో ఇవి మనకు ట్రేసింగ్ వల్ల వచ్చిన డిజిట్స్. ఈ ట్రేసెడ్ డిజిట్స్ ఏవైతే రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకి ఏమొస్తాయి అంటే కోడ్ వర్డ్స్ అనేది వస్తాయి. సో 1 ఒకటే కాబట్టి 1 సేమ్ B1 పొజిషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ 0, 0, 0 కాబట్టి వాటిని రివర్స్ రాసినా కానీ 000 కాబట్టి సేమ్ వాల్యూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1, 0, 0 ఉంది, దాన్ని రివర్స్లో రాస్తే 0, 0, 1 అవుతుంది. నెక్స్ట్ 0, 1, 0 సేమ్ ఉంటుంది. 1, 1, 0 రివర్స్ రాస్తే 0, 1, 1. సో దీస్ ఆర్ ద అప్టైన్డ్ కోడ్ వర్డ్స్. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రతి మెసేజ్ సింబల్కి ఎన్ని ఉన్నాయి అనేది మనం నోట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్, దీన్ని NKతో రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ దానిలో ఒక డిజిట్, నెక్స్ట్ అన్నిట్లో కూడా 3 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ పర్ మెసేజెస్ వీ గాట్ యాజ్ 3. సో ఇది టోటల్గా హఫ్మెన్ సోర్స్ కోడింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది హఫ్మెన్ కోడ్ కన్స్ట్రక్షన్. అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంకా ఒక పార్ట్ అనేది ఉంది. ఈ హఫ్మెన్ కోడింగ్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటుగా కోడ్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, కోడ్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి.
సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోడ్ ఎఫిషియన్సీ, ఈ ఎఫిషియన్సీనేమో ఈటాతో రిప్రజెంట్ చేస్తాం. ఈటా ఈజ్ గివెన్ బై హెచ్ బై ఎన్ బార్. హెచ్ అంటే ఏంటండి? ఎంట్రోపీ. సో ఈటా ఈజ్ గివెన్ బై హెచ్ బై ఎన్ బార్, వేర్ హెచ్ ఈజ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ యూనిట్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. అలా ఎన్ బార్ వచ్చేసరికి ఏంటంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. కాబట్టి మనకి ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఎంట్రోపీ యూనిట్స్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్, అలాగే ఇక్కడ కింద యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ యూనిట్స్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్, కాబట్టి బోత్ ఆర్ గెటింగ్ టు క్యాన్సిల్. ఫైనల్గా ఎఫిషియన్సీకి ఎటువంటి యూనిట్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు మనం ఎంట్రోపీ ఫార్ములా రాస్తున్నాం. ఎంట్రోపీ మనకు అందరికీ తెలుసు, ఎంట్రోపీ అంటే యావరేజ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకి ఎంట్రోపీ అనేది ఎలా వస్తుంది అంటే బై నోయింగ్ దీస్ ఫార్ములాస్. హెచ్ ఈజ్ గివెన్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా k ఈక్వల్ టు 1 to m, వేర్ m ఈజ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనమాట. p సఫిక్స్ k log 1 by p సఫిక్స్ k బేస్ 2. సో k ఈక్వల్ టు 1 to m pk log 1 by pk బేస్ 2. అది మనకి ఎఫిషియన్సీ ఎంట్రోపీ ఫార్ములా. అదేవిధంగా యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ బార్ అనేది సిగ్మా k ఈక్వల్ టు 1 to l pk ఇంటూ nk. pk ఇంటూ nk. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎంట్రోపీ వాల్యూస్ని అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ వచ్చేసరికి ఎంట్రోపీ వాల్యూస్కి మనం ప్రాబబిలిటీ వాల్యూస్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చున్నాడు, అవి తీసుకుంటాం. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవాలి. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్? 5 నెంబర్ ఆఫ్ మెసేజెస్, కాబట్టి క్యాపిటల్ M ఈక్వల్ టు 5 అది సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ దీన్ని ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నాం. సో మనకి ఏం ప్రాబబిలిటీస్ ఇచ్చాడనేది నోట్ చేసుకుంటే మనకి ఇచ్చింది ఏంటి? P1 ఈక్వల్ టు 0.4, P2 ఏమో 0.19, P3 వచ్చేసరికి 0.16, P4 0.15 అండ్ P5 ఈజ్ ఆల్సో 0.15 ఇచ్చాడు. ఆ వాల్యూస్ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి ఎక్స్పాన్షన్ చేసి. సో ఐఎమ్ ఎక్స్పాండింగ్ ద సమ్మేషన్ వాల్యూ. సో మనకి మెసేజెస్ అనేది 5 నెంబర్ ఆఫ్ మెసేజెస్, కాబట్టి ఇక్కడ సమ్మేషన్ కూడా k ఈక్వల్ టు 1 to 5, కాబట్టి మనం ఆ కేని 1 నుంచి 5 వరకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎక్స్పాన్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాబబిలిటీ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ ప్రాబబిలిటీ వాల్యూస్ అన్నిటినీ కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా సింప్లిఫికేషన్ చేస్తే ఒక ఆన్సర్ అనేది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎంట్రోపీ వాల్యూ అవుతుంది. So I am substituting all the given 5 probabilities. So by simplifying, we are getting the entropy value as 2.81 bits per messages. సిమిలర్లీ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఎన్ బార్ని క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేయాలి ఎన్ బార్ని. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ బార్. ఎన్ బార్ ఈజ్ గివెన్ బై సిగ్మా k ఈక్వల్ టు 1 to l. ఆల్రెడీ ఇంతకుముందు రాసిన ఫార్ములా. ఆ ఎల్ బదులు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ అంటే 5 నెంబర్ ఆఫ్ మెసేజెస్, కాబట్టి ఎల్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేసాం. pk ఇంటూ nk. దాని ఎక్స్పాన్షన్ k ఈక్వల్ టు 1 to 5 కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే p1n1 ప్లస్ p2n2 ప్లస్ p3n3 అండ్ సో ఆన్ p5n5 వరకు రాస్తాం. నెక్స్ట్ ఆ p1 p2 p3 వాల్యూస్ ఇచ్చిన ప్రాబబిలిటీస్ మరి n1 n2 n3 n4 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హఫ్మెన్ కన్స్ట్రక్షన్ చేసాం మనం సోర్స్ కోడింగ్లో. సో దాంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే
ఆ టేబుల్ హఫ్మెన్ కోడింగ్ టేబుల్లో మనకి ఏమున్నాయి అంటే N1 ఏమో 1 వచ్చింది, N2, N3, N4 అండ్ N5 వచ్చేసరికి లెంగ్త్ ఆఫ్ బిట్స్ 3 ఉంది కాబట్టి 3 వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఆ ప్రాబబిలిటీ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. ఇవన్నీ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే వీఆర్ గెటింగ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. వాల్యూస్ ఎంత వచ్చినాయి అంటే 2.35 bits per messages. Now we have to calculate code efficiency. Code efficiency ఎలా వస్తుంది మనకి? టేకింగ్ ద రేషియో ఇన్ బిట్వీన్ h and n bar. h value 2.2281 divided by 2.35. Finally, by taking this ratio, the efficiency value we got as 0.9481. percentage of efficiency calculate చేస్తే వచ్చిన వాల్యూ ఇంటూ 100